ఎంతమంది శాస్త్రవేత్తలు ఆయన గురించి మాట్లాడారు. సూర్యుడి యొక్క కిరణాల్లో ఇబ్బంది ఉంటుంది, వేడి ఉంటుంది. సూర్యకిరణముల వేడి తట్టుకోవడం కష్టం. గ్రీష్మ ఋతువు వచ్చిందనుకోండి, మధ్యందిన మార్తాండు అంటాం. మధ్యాహ్నం అయిన తర్వాత ఏదైనా పనున్నా ఇంకో అరగంట సేపు అలా తిరుగుదామంటే ఉండదు. కానీ గురువుగారు ఎప్పుడు మాట్లాడనివ్వండి, ఏది మాట్లాడనివ్వండి, చంద్రకిరణాల్లో ఉంటుంది. అంత చల్లగా ఉంటుంది, అంత జ్ఞాపకం ఉండిపోతుంది, అంత అమృతంలా ఉంటుంది. గుర్తొస్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది, ఊరటగా ఉంటుంది. ఆయన దర్శనం అంత ప్రసన్నంగా ఉంటుంది. సూర్యుడు అస్తమానం అలా ఏమి ఉండడు, చాలా వేడిగా ఉంటాడు. గురువుగారు లోపల చీకటిని తొలగించడం అంత ప్రసన్నంగా చేస్తాడు, అంత అమృతత్వంతో చేస్తాడు, అమృత హృదయంతో చేస్తాడు, తాను కష్టపడుతూ చేస్తాడు. అంత చల్లటివాడు. అప్పుడు ఆయన జగద్గురువు గారు ఆ దయచేత అంతటి మహానుభావుడు. అందుకని చల్లతనంతో చేస్తారు. ఇవన్నీ కూడా శంకర భగవత్పాదులు ఈ లోకానికి చేసినటువంటి మహోపకారాలు. నేను 108 నామాల్లో ఇవాళ 108వ నామంగా దీన్ని జగద్గురువుకి అన్వయం చేస్తూ సింహావలోకనం చేశాను. కానీ యథార్థానికి మీరు నేను చెప్పిన 107 నామాలని అన్వయం చేస్తే చివరకు వచ్చేది శంకరుడు జగద్గురువులని అర్థం అవుతూ ఉంటుంది, ఆయన కీర్తి ప్రతిష్టల చేత. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. కాబట్టి శంకరాచార్యుల వారి విషయంలో ఒక్క మాట చెప్తారు, మాకంటూ ఏమైనా కోరికుంటే ఒక్కటే, మోక్షం ఈ జన్మలో రాలేదని మేమేం బెంగపెట్టుకోం. ఎందుకంటే యథార్థానికి మోక్షం కన్యాదానంలా ఉంటుంది. కన్యాదానంలా ఉంటుంది అని ఎందుకంటున్నానంటే, కన్యాదానం చేయాలంటే ఏం చేయాలి? ఆడపిల్ల ఉండాలి. ఆడపిల్ల ఇంట్లో ఉందనుకోండి, ఆ ముచ్చట వేరు, ఆ ఆనందం వేరు. ఎందుకనంటే ఆడపిల్ల అనేటప్పటికీ ఓ ముద్దు, ఓ మురిపం, ఏదో పువ్వులు కొనడం, గాజులు కొనడం, బొట్టు, కాటుక,